నమస్కారం, ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. అమలాపురం వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ పార్టీకి కుటుంబ సమేతంగా రాజీనామా చేసిన వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ యువ నాయకులు వాసంశెట్టి సుభాష్ పార్టీకి రాజీనామా చేశారు. అమలాపురంలోని శ్రీరాంపురం సుభాష్ నివాసంలో బుధవారం తన అనుచరులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం మాట్లాడుతూ, పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పార్టీ కోసం పనిచేసిన తప్పుడు కేసులు పెట్టి నా కుమారుడు సుభాష్ అనుచరులను జైలు పాలు చేశారన్నారు. స్థానిక మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాకు సహకరించకపోయినా గత ఏడాదిన్నర కాలంగా పార్టీకి అండదండగా ఉన్నప్పటికీ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మళ్లీ అమలాపురం టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలాపురం అల్లర్ల కేసులో సుమారు 10,000 మంది కొంపలు విడిచిపెట్టి, ఊళ్లు విడిచిపెట్టి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుభాష్ తండ్రి సత్యం, తల్లి కృష్ణకుమారి వీరు ముగ్గురు మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా లేఖను అధిష్టానానికి పంపిస్తున్నామన్నారు. మరో 2 రోజుల్లో ఏ పార్టీలో చేరేది స్పష్టం చేస్తామని అన్నారు. పార్టీలో తనకు తన అనుచరులకు జరిగిన అన్యాయంపై మీడియా సమావేశంలో వాసంశెట్టి సుభాష్ వివరాలను వెల్లడించారు. నా తల్లిని మున్సిపల్ చైర్మన్గా చేస్తామని ఆర్థికంగా ఖర్చు చేయించారు. చివరి నిమిషంలో అడ్డుకున్నారన్నారు. కేసులు ఎత్తివేయడంలో పూర్తిగా సహకరించిన మిథున్ రెడ్డి అన్నకు వాసంశెట్టి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. పత్రికేయ మిత్రులకు, శ్రేయభిలాషులకు, మా అక్క చెల్లెలకి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. సుమారు 10-11 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో కొనసాగుతూ వచ్చాం. పార్టీకి అన్ని వేళలా వెన్నుదన్నుగా నిలిచాం. సుమారు ఈ 10 సంవత్సరాల్లో కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబాటుతనంలోనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఏ పార్టీని అయితే నమ్ముకుని ముందడుగేసామో రాజకీయంగా ఆ తల్లి గారిని చైర్మన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ముందుకు వచ్చాము. ఆ రోజు కూడా మొండి చేయి చూపించడం జరిగింది. ఆ రోజు ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. పార్టీకి చైర్మన్ తల్లి గారికి ఇస్తారనే ఒక ఆశతో వెంటనే ఈ అల్లర్ కేసు నేను బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత అధిష్టానానికి విన్నవించుకున్నది ఒకటే, అధిక సంఖ్యలో ఈ యొక్క బాధితులు ఈ కేసులు ఇరుక్కున్నారు. ఎవరి పేర్లు ఉన్నాయో తెలియకుండా అయోమయంలో వేల సంఖ్యలో బయట ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆ రోజున పిల్లి బోస్ గారిని, అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన వారం 10 రోజుల్లో అరెస్టులో వాతావరణం తగ్గడం, అదేవిధంగా ఎవరైతే ఈ దోషులు నిజమైన దోషులు ఉన్నారో ఆ రోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు సుధీర్ కుమార్ గారు ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో ఆ గొడవల్లో వాళ్ళని ఇరికించారు తప్ప ఇంకెవరిని ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయటం, అదేవిధంగా అక్కడికి కరెక్ట్ అయిన పేర్లు ప్రస్తావించడంతో మరి అందరూ కూడా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నిరంతరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నాం. మేము కేసులు ఎత్తేయండి, అమాయకులు చాలామంది ఇరుక్కున్నారో అమాయకుల మీద ఎత్తేయండి, నిజ నిర్ధారణ చేసి అమాయకుల మీద కేసులు ఎత్తేయండి అని కోరాం. అందులో భాగంగానే ఆ కేసులు ఎత్తేసి ప్రక్రియలో మరి మిథున్ రెడ్డి గారు పూర్తిగా మాకు సహకరించారు. దోషుల్ని శిక్షించండి, తప్పలేదు, కానీ ఏమి తెలియని అమాయకుల్ని కేవలం అక్కడికి సెల్ఫీలకి వెళ్ళో లేకపోతే వీడియో తీసిన వాళ్ళను ఇరికించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసులు ఎత్తేయాలనే పోరాడం. మరి దానికి మిథున్ రెడ్డి గారు సహకారం పూర్తిగా ఉంది. అదేవిధంగా ఏ కేసులకి ఇరికించడానికి గల కారణమైన వ్యక్తులు లేక నాయకులు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి
ఈ అల్లరికి ఈ యొక్క కేసులో బలం లేదు, అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కున్నారు, ఇదంతా పోలీస్ వైఫల్యం అని చెప్పడం మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కూడా నాకు పదవులు ఇస్తానంటే కొంతమంది నాయకులు, జిల్లా అధ్యక్షులు కానీ కొంతమంది నాయకులు కానీ దాన్ని అడ్డుకోవడం, పదే పదే అన్ని రకాలుగా అడ్డు తగులుకోవడం, ఏ నిర్ణయం కూడా కనీసం పార్టీలో చిన్న కార్యక్రమం జరుగుతుంటే పిలుపు అందించకపోవడం. అదేవిధంగా జగన్ గారు వచ్చినప్పుడు కొంతమంది నాయకులు నా మీద ప్రేమతో జగన్ గారు పరిచయం చేసినప్పుడు స్థానిక మంత్రి గారు కూడా దాన్ని విభేదించడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం నేను ఎంత చేసినప్పటికీ దూరం పెట్టడం, మిథున్ రెడ్డి గారు ప్రయత్నించినప్పటికీ నా మీద ప్రేమతో కొంత స్థానిక నాయకత్వం అనేది అడ్డుకు రావడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన సమీపంలో ఏ నాయకుల ద్వారా అయితే మేము అందరం ఇబ్బందులు పడ్డామో ఈ కేసుల విషయంలో కానీ ఈ రాజకీయంగా కానీ, మళ్ళీ ఆ నాయకులకే సీట్లు ప్రకటించడం ఒకంత నిరాశ లోనై మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము ఏ పార్టీలో ఉన్నామో మాకే తెలియట్లేదు, మాకు నచ్చని నాయకుల్ని మళ్ళీ నాయకత్వాలు ఇచ్చి మా మీద కుదులుతున్నారు, మళ్ళీ మేము 5 సంవత్సరాలు బాధపడలేము, మేము పార్టీలో ఉంటేనే నోటాకి ఓటేయాలా, పార్టీలో ఉంటేనే వెన్నుపోటు పడాలా, ఏం చేయాలనేది ఆయన అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి సరైన వివరణ రాలా. మేము సీఎం గారి దగ్గర కూర్చోబెడతాం, మీరు ఎక్కడ పార్టీ దాటొద్దని చెప్పడం. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినా అక్కడ నుంచి భరోసా అనేది ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి అందరూ ఇచ్చి భరోసా ఆయన ఇస్తారు కాబట్టి ఇంకా ఈ పార్టీని వీడాలి, ఈ పార్టీని వీడి బయటికి వెళ్ళాలి, ఇది నా ఒక్కరి భావన మాత్రం కాదు, వేలాదిగా చాలామంది భావన ఇది. ఈ పార్టీలో కొనసాగి ఇంకా కూడా మనం ఏ నాయకుల ద్వారా అయితే ఇబ్బందులు పడ్డామో మళ్ళీ ఆ నాయకులకి మరొక అవకాశం ఇవ్వద్దని చెప్పేసి అందరూ కోరటంతో ఈరోజు నా శ్రేయభిలాష అందరితో కూడా, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, ఇవాళ వెస్ట్ గోదావరి నుంచి, అలాగే ఏలూరు నుంచి, అలాగే కాకినాడ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అందరి సమక్షంలో ఉండదు, ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకుని ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి రేపు అనౌన్స్ చేస్తాం. మరి ఒకంత బాధగా ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోవాలి, స్థానిక నాయకత్వాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, 10 సార్లు మేము విన్నవించుకున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు మాత్రం మళ్ళీ నాయకులు చేయకండి, వాళ్ళు తప్పులు చేసి పోలీసుల వైఫల్యం అన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వద్దని మేము పదే ప్రాధాయపడినా మరి వాళ్ళు తిరిగి కొంతమంది నచ్చని నాయకులకి మళ్ళీ పదవులు, మళ్ళీ ఏదైతే ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ మీ అందరం కూడా ఈరోజు పార్టీ పెట్టడానికి సంసిద్ధమయ్యాం. అందులో భాగంగా ఎంపీటీసీ గారు మన గుత్తుల ప్రసాద్ గారు, అలాగే అడపా సత్యబాబు గారు, వివిధ నాయకులు ఉన్నారు, సర్పంచ్ గారు కూడా ఒక ఆయన వస్తున్నారు. ఇంకా మేము జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి సర్పంచ్ గారు, మొగలమూరి సర్పంచ్ గారు, ఇలా వివిధ అందరం కూడా పార్టీకి రాయకృష్ణ గారు మా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, స్థానిక నాయకత్వాల వల్లే, అలాగే జిల్లా అధ్యక్షుడి గారు ఏ కీలకమైన పాత్ర వహించకపోవటం, రాజీ చేయడానికి ఆయన ఎన్నడూ కూడా ఈ పార్టీ విషయాల్లో కలగ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఒకంత కారణాలు. దాంతోనే మేము అందరం కూడా పార్టీని పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే కేసులు ఎత్తేయడం జరిగింది, ఆ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మరి మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కేసులు ఎత్తేసిన తర్వాత పార్టీలో ఉండాలి కదా అని అంటున్నారు. గతంలో నేను అన్నాను అంటున్నారు. అయితే ఒక మా ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు ఒకసారి ఓటేస్తే ఆయన ఒకసారి ఎమ్మెల్యే అవుతే 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగుతారు ఎమ్మెల్యేగా. అలాగే ఒకసారి ఓటేసిన ఏ కార్యకర్తగా అయినా సరే 5 సంవత్సరాలు హక్కు ఉంటుంది పార్టీలో. అదేవిధంగా అందులో ఆ రోజున వివిధ అమాయకులు ఇరుక్కోవడంతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇరుక్కున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఆ కేసులు ఎత్తేయాలని నినాదంతో మేము ముందుకెళ్ళినప్పుడు ఆ కేసులు మిథున్ రెడ్డి గారి సహకారం వల్ల అవి, అదేవిధంగా ఆ నిజ నిర్ధారణ అనేది ఒక కమిటీ వేయడం వల్ల ఆ కమిటీలో
అధిక సంఖ్యలో అమాయకులు ఇరుక్కున్నారు, చాలా మంది అమాయకులు ఇరుక్కున్నారు ఆ కేసుల్లో అని స్వయంగా దంతా వైఫల్యం పోలీసు వాళ్ళని మీడియా ముఖ్యంగా నాయకులు తెలియజేయడం జరిగింది. అది అందరికి మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఆ నేపథ్యంలో కేసులు ఎత్తేసిన వెంటనే నాకు ఈ జీవో ఏదైతే ఉందో పాస్ చేసినప్పుడు మిథున్ రెడ్డి గారిని ఒకటే అడిగాను, మేము ఎవరి వల్ల అయితే ఈ కేసుల్లో ఇబ్బంది పెట్టామో ఆ నాయకులకు మాత్రం సీట్ ఇస్తే మళ్ళీ అదే ఇబ్బందులు ఇంకో 5 ఏళ్ళు పడలేము మేము. వాళ్ళు మాత్రం వాళ్ళ నాయకత్వాల మీద మాకు పూర్తి విశ్వాసం కోల్పోయాం, మళ్ళీ వాళ్ళ నాయకులకి చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళ వెంట మేము ప్రయాణించామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారే బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడ్డ తర్వాత మేము ఇబ్బంది పడాల, కేసుల్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఇబ్బంది పడాల, కేసుల్లో ఉన్న కుటుంబాలు మీరందరూ 325 మంది గురించి ఆలోచిస్తున్నారు. 325 మంది కాదండి బాధితులు, వేల సంఖ్యలో పోయారు. 10,000 మంది దాటి ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సెల్ నెట్వర్క్ ద్వారా అరెస్ట్ చేస్తున్నారు అనేటప్పటికీ ఆ పక్కన రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని కూడా ఇది ఒక కులం కాదు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అందరూ ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కుర్రవాడు కూడా ఇంకా సబ్ జైల్లో ఉన్నాడు, గెద్దాడు వెంకటేశ్వరరావు అని. 3 క్రైమ్ నెంబర్ తెలీదు, 2023 320/323 ఆ క్రైమ్ నెంబర్ మీద ఇంకా లోపడే ఉన్నాడు. ఓ దళిత యువకుడు ఈ అల్లరి కేసుల్లో ఇంకా బెయిల్ రాలేదు అతనికి. అది 360/23 గెద్దాడ వెంకటేశ్వరరావు ఆ పేరుతో ఉన్న దళిత కురవాడు ఈ కేసుల్లో ఇంకా ముద్దాయిగా సబ్ జైల్లో ఉన్నాడు. సుమారు 1 సంవత్సరం అయింది. ఆ అబ్బాయికి ఎవరు లేరనుకుంటాను. ఎవరికి సాల్వెన్స్లు ఇవ్వాలంటే మరి ఎవరో తెలియని అతనికి సాల్వెన్స్లు ఇవ్వడానికి ఎదరకు రాక మేమేం చేయలేని పరిస్థితిలో అతను అలా వదిలేయవలసింది జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కేసులకు బాధ్యత లేని వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు భయపడుతూ బతకాలనే ఈ పార్టీ నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇందులో పార్టీ మీద వ్యతిరేకత కాదు, అలాగే మిథున్ రెడ్డి గారి వల్ల వ్యతిరేకం కాదు, స్థానిక నాయకత్వం వల్లే ఈ పార్టీని పెడతా ఉన్నాం.